ఇలా చెప్పే కన్నా ప్రతి పూట మీరు నా పక్కనే ఉండి మీ చేత్తో నాకు టాబ్లెట్స్ ఇస్తే ఎంత బాగుంటుంది. కానీ నాకు ఆ అదృష్టం ఉండదు. మీరెప్పుడు ఉషతోనే ఉంటారు. ఎంత కడుపుతో ఉన్నా నా పక్కనైతే ఉండరు కదా. అయినా పర్లేదు, ఇలా కుదిరినప్పుడైనా నా పక్కనుంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. సరే, ముందు టాబ్లెట్ వేసుకో. ఏమండి, ప్రెగ్నెంట్ లేడీస్ టైంకి తినాలి అంటారు కదా. ఏ టైంకి ఏం తినాలి ఇవేం నాకు తెలియదు కదా. అందుకని మా ఫ్రెండ్ న్యూట్రిషన్ దగ్గరికి వెళ్ళి డైట్ చార్ట్ తీసుకుందాం అనుకున్నాను. తను ఇంకో 1 అవర్లో హాస్పిటల్కి వస్తాను అని చెప్పింది. రాగానే ఫోన్ చేస్తుంది. అప్పుడు మనిద్దరం బయలుదేరి వెళ్దాం. రేపు లంచ్ వరకు మీరు ఏ పనులు పెట్టుకోవద్దు. రేపు డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది కదా, మనం హాస్పిటల్కి వెళ్ళాలి. ఏంటి ఆలోచిస్తున్నారు? కొంపదీసి ఇప్పుడు నాతో పాటు హాస్పిటల్కి రావడం కుదరదు అని చెప్తారా ఏంటి? అలా చెప్పర్లేండి. ఇలా హాస్పిటల్కి వెళ్ళాలి అనే విషయం రాత్రి ఫోన్ చేసి చెప్పాను కదా, మీరు ఓకే అన్నారు కూడా. అన్నాను, కానీ అనుకోకుండా ఒక ఇంపార్టెంట్ పని పడింది. అంటే? సారీ పల్లవి, నీతో హాస్పిటల్కి రాలేను. యాక్చువల్లీ అపాయింట్మెంట్ ముందే ఫిక్స్ అయిపోయింది. అది గుర్తులేక నేను నీతో వస్తానని కమిట్ అయ్యాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. అన్నిసార్లు సారీ చెప్పక్కర్లేదండి. నాతో హాస్పిటల్కి రావడం ఇష్టం లేక మీరేం కావాలని నన్ను అవాయిడ్ చేయట్లేదు కదా. ఆల్రెడీ ఫిక్స్ అయిన అపాయింట్మెంట్ ఉండడం వల్ల రాలేను అంటున్నారు, అంతే కదా. పర్లేదు, దేనికైనా అదృష్టం ఉండాలి. నేను ఉష అంత అదృష్టవంతురాల్ని కాదు. ఆ విషయం నేను డైజెస్ట్ చేసుకోవడం నేర్చుకోవాలి. ఉషా వాళ్ళు వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా రాలేదు. కొంపదీసి అక్కడేమైనా గొడవ జరుగుతుందేమో. అమ్మో, అక్కడ అత్తయ్య ఉంటే నేను ఫోన్ చేసిన విషయం తెలిసి మళ్ళీ ఏదైనా పెద్ద గొడవ జరుగుతుంది. హలో అక్క. ఏంటి హారిక మిస్డ్ కాల్ ఇచ్చావు? అంటే అక్కడ సిచ్యువేషన్ తెలియదు కదా. అత్తయ్య గారు వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఉన్నారో వెళ్ళిపోయారో అని మిస్డ్ కాల్ ఇచ్చాను. లేర్లే, వెళ్ళిపోయారు. అప్పటికి నేను ఉషాతో చెప్తూనే ఉన్నానక్క, అక్కడికి వెళ్ళొద్దు అని. నా మాట వింటేనే కదా. నేను అత్తయ్య గారిని అక్కడికి తీసుకువెళ్తాను, ఆ మేఘన ఎలా ఆపుతుందో చూస్తాను అని ఛాలెంజ్ చేసింది ఆ ఉష. ఈ మధ్య ఉషకి కొంచెం పొగరు ఎక్కువైనట్టుంది. కొంచెం కాదక్క, బాగా ఎక్కువైంది పొగరు. ఎంత పొగరు కాకపోతే నీకు చెప్పకుండా, నీ పర్మిషన్ తీసుకోకుండా అత్తయ్య గారిని తీసుకుని మీ ఇంటికి వస్తుంది ఆ ఉష. అసలు దీనంతటికీ కారణం అత్తయ్య గారే. ఆవిడ ఉషాని బాగా నెత్తికెక్కించుకుంది. దాంతో ఆ ఉషా నీ నెత్తి మీదకెక్కి డాన్స్ చేయాలని చూస్తుంది. చెప్తా చెప్తా
తొందరలోనే దానికి బుద్ధి చెప్తాను. తొందరలోనే దానికి బుద్ధి చెప్తాను అంటున్నావంటే ఇప్పుడు బుద్ధి చెప్పకుండానే దాన్ని పంపించావన్నమాట. అంటే ఆ ఉష నీ పర్మిషన్ లేకుండా మీ ఇంటికొచ్చి మీ ఆయనకి అత్తయ్య గారి చేత విషెస్ చెప్పించిందనమాట. నీ కళ్ళ ముందు అంత ఘోరం జరుగుతున్నా కూడా నువ్వు చూస్తూ ఉండడం తప్ప ఏమీ చేయలేకపోయావన్నమాట. ఏమీ చేయలేక కాదు దాన్ని వదిలేసింది. మీ బావగారి బర్త్డే రోజు ఇంట్లో గొడవ జరగడం ఇష్టం లేక వదిలేశాను. లేకపోతేనా గోడ కొట్టిన బంతుల్లాగా వాళ్ళిద్దరూ మళ్ళీ వెంటనే తిరిగి అక్కడికి వచ్చేసేవారు. నేను అలాంటి సీనే ఎక్స్పెక్ట్ చేశానక్క. నువ్వు అనవసరంగా మిస్ చేసావు. మామూలు రోజుల్లో అయితే వదిలేసేదాన్ని కాదు. బర్త్డే రోజు కదా అని వదిలేశాను. అవును, ఇంతకీ తరుణ్ ఎలా ఉన్నాడు? ఆయన క్యాంపుకి వెళ్లారు కదక్క. ఎన్ని రోజులట క్యాంపు? ఓ వారం రోజులు అనుకుంటా. సడన్ గా ఢిల్లీ వెళ్ళమని ఐసీ గారు చెప్పారంట. వెంటనే వెళ్ళిపోయారు. అవునా? ఓకే ఓకే. నాకు వేరే కాల్ వస్తుంది. ఉంటాను. బాయ్. సరే అక్క, బాయ్. మొత్తానికి ఉష అత్తయ్య గారిని తీసుకువెళ్లి విషెస్ చెప్పించిందన్నమాట. శ్రీవాణి కేసులో అడ్డుపడకుండా ఉండడం కోసం డాడీయే ఆ తరుణ్ని క్యాంపుకి పంపించినట్టున్నాడు. థ్యాంక్ యూ డాడ్. కొడుకుని ఆశీర్వదించి వచ్చావా, లేక కోడల చేత సన్మానం చేయించుకుని వచ్చావా? సమాధానం చెప్పవేంటి? అక్కడ మాకు రెడ్ కార్పెట్ వెల్కమ్ ఉంటుందని ఆశపడి వెళ్ళలేదు మావయ్య. కేవలం అత్తయ్య గారి ఆశీస్సులు బావగారికి అందించడం కోసం మాత్రమే వెళ్ళాం. వెళ్ళిన పని పూర్తి చేసుకుని వచ్చాం. అంటే అమ్మ అన్నయ్యని విష్ చేసిందన్నమాట. అన్నయ్య హ్యాపీగా ఫీల్ అయ్యాడన్నమాట. అవును, మీ అన్నయ్య చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మీ అన్నయ్యే కాదు, అత్తయ్య గారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. థ్యాంక్ యూ వదినా, థ్యాంక్ యూ సో మచ్. అన్నయ్య పుట్టినరోజు నాడు అన్నయ్య అమ్మ ఇద్దరు హ్యాపీగా ఉండేలా చేశావు. థ్యాంక్ యూ వెరీ మచ్ వదినా. మీరిద్దరూ సడన్ గా అక్కడికి వెళ్ళేసరికి మీ తోడికోడలు ఏ అభ్యంతరం చెప్పలేదా అమ్మా? అక్క చెప్పేవి అక్క చెప్పింది, నేను చెప్పేవి నేను చెప్పాను. మావయ్య, చెప్పడం మర్చిపోయాను. వాళ్ళింట్లో రాములమ్మ అని ఒక ఆవిడుంది. ఆవిడ బావగారిని అమ్మలా చూసుకుంటుంది. ఆ రాములమ్మ వల్లే మేఘన అక్క వల్ల కలిగే బాధ నుంచి బావగారికి కొంచెం ఉపశమనం కలుగుతున్నట్టుంది. ఏంటి మ్యాగీ, రమ్మన్నావంట? యూనిక్ ఇండియా డెవలపర్స్ వాళ్ళు 15 acres ఆక్షన్ వేస్తున్నారని తెలిసిందే. తెలిసింది. రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్నప్పుడు అలాంటి తెలియకుండా ఎలా ఉంటుంది? ఆ 15 ఎకరాల ల్యాండ్ మనం తీసుకుంటే ఎలా ఉంటుంది? బాగుంటుంది. కానీ ప్రస్తుత వెంచర్ పూర్తయ్యే వరకు మనం ఇంకో వెంచర్ స్టార్ట్ చేయలేం కదా. అయితే ఎప్పుడో స్టార్ట్ చేసే వెంచర్ కోసం ఇప్పటి నుండే ఇన్వెస్ట్ చేయడం ఎందుకని నా ఉద్దేశం. ఆ అమౌంట్ ఏదో ప్రస్తుతం చేస్తున్న వెంచర్ మీద ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది కదా. ఆఫ్ కోర్స్, కానీ నేను ఆక్షన్కి వెళ్ళి ఆ ల్యాండ్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యాను. ఓకే, నువ్వు ఫిక్స్ అయిన తర్వాత
ఇంక నేను మాత్రం ఏం చేస్తాను? ఆ ఆక్షన్కి వెళ్ళడానికి ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేస్తాను. వెళ్ళు, ఆ పని చూడు. మ్. ఆ, వెళ్ళమని చెప్పాను కదా, ఏంటి ఇంకా ఇక్కడే నిలబడ్డావు? అదే మ్యాగీ, శ్రీవాణి గురించి వద్దు, ఆ టాపిక్ ఇంకా నా దగ్గర తీసుకురావద్దు. ఇంకోసారి ఆ టాపిక్ తీసుకొచ్చావంటే ఎలా రియాక్ట్ అవుతానో నాకే తెలీదు. వెళ్ళు, ఆప్షన్ సంగతి చూడు. ఓకే. నా లిమిట్స్ దాటి మరీ మ్యాగీకి హెల్ప్ చేశాను. అలా హెల్ప్ చేసి తప్పు చేశానేమో అనిపిస్తోంది. ఆక్షన్ వేస్తున్న ఆ ల్యాండ్ ఎవరిది ఉషా? ఒక ఎన్ఆర్ఐ దత్తయ్య, 15 ఎకరాల ఒకటే బిట్టు. అలాంటి ల్యాండ్ తీసుకుంటే మనం పెద్ద వెంచర్ వేయచ్చత్తయ్య. ఆ ఏరియాలో అన్ని ఎకరాల ల్యాండ్ తీసుకోవాలంటే మన దగ్గరున్న పెట్టుబడి సరిపోదమ్మా. ఫైనాన్స్ కూడా అంత దొరకదు. నేను చెప్పిన ఐడియా ఫాలో అయితే ఫైనాన్స్ ప్రాబ్లం లేకుండా ఆ ల్యాండ్ మనదైపోతుంది. ఏంటా ఐడియా? చెప్తాను, కానీ నేను చెప్పాక మీరు కాదనకూడదు. సరే చెప్పు. ఎలా ఉందత్తయ్య నా ఐడియా? ఐడియా బాగానే ఉంది, కానీ అలా చేయటం నాకు ఇష్టం లేదు. ప్లీజ్ అత్తయ్య, ఈ ఒక్కసారికి నా మాట వినండి. నేను చెప్పినట్టు చేయండి. మోసాలు చేసి మనల్ని దెబ్బ కొట్టాలి అని చూసే వాళ్ళకి ఎత్తుకు పై ఎత్తు వేసి సమాధానం చెప్పడం తప్పేం కాదత్తయ్య. దయచేసి కాదనకండి ప్లీజ్. సరే, నువ్వు చెప్పినట్టే చేస్తాను. థ్యాంక్ యూ అత్తయ్య, థ్యాంక్ యూ సో మచ్. ముందు నేను చెప్పినట్టుగా తనతో మాట్లాడండి. మాట్లాడతానమ్మా. మీకిప్పుడు డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది కదా, నువ్వు బయలుదేరు. కిరణ్ ఎదురు చూస్తూ ఉంటాడేమో. అలాగే అత్తయ్య. హలో, ఎవరు? నేను కిరణ్మయిని. నమస్తే మేడం. ఫ్రీగా ఉన్నావా? నీతో ఒక 2 నిమిషాలు మాట్లాడొచ్చా? ఫ్రీగానే ఉన్నాను మేడం, చెప్పండి. నువ్వొకసారి వస్తే నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. ఏంటి సైలెంట్గా ఉన్నావు? నేను నిన్ను కలవాలి అనుకుంటుంది, నీతో మాట్లాడాలి అనుకుంటుంది జరిగిపోయిన విషయాల గురించి కాదు, జరగాల్సిన విషయాల గురించి. అంటే దేని గురించి మేడం? అది ఫోన్లో కాదు, ఒకసారి ఇంటికొస్తే డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ఏంటి భయపడుతున్నావా? నా కోపం మేఘన మీద కానీ నీలాంటి వాళ్ళ మీద కాదు. తెలుసు మేడం, మీరు చాలా ముక్కుసూటి మనిషి అని, మీరు చాలా హానెస్ట్ పర్సన్ అని కూడా. గుడ్. చూద్దాం ఉష ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో. హలో డాక్టర్. హలో అండి. నిజానికి మీరిద్దరూ చాలా హెల్దీగా కనిపిస్తున్నారు. మీలో ఏ ప్రాబ్లము ఉండకపోవచ్చు. అయినా ఇంతకాలం కన్సీవ్ అవ్వలేదు కాబట్టి మైనర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయేమో చెక్ చేయడం కోసం మాత్రమే ఈ టెస్ట్లు. నథింగ్ టు వరీ. ఓకే డాక్టర్. మీరిద్దరూ ఏ టెస్ట్లు చేయించుకోవాలో నర్స్ గైడ్ చేస్తుంది. రిపోర్ట్స్ రేపటికల్లా రెడీ అవుతాయి కాబట్టి రిపోర్ట్స్ వచ్చాక కలుద్దాం. ఓకే డాక్టర్. ఓకే. ఏవండి, నేను టెస్ట్ చేయించుకుని రిసెప్షన్లో వెయిట్ చేస్తూ ఉంటాను, మీరు అక్కడికి వచ్చేయండి. ఓకే.
నేను మళ్ళీ కాల్ చేస్తాను. హలో ఉషా. ఏంటి ఒంటరిగా వచ్చావు? మీ ఆయన మిస్సింగా? మా ఆయనకి మిస్సెస్గా మారినప్పటి నుంచి నేనెప్పుడూ మా ఆయనని మిస్ అవ్వలేదు, అవ్వను కూడా. హ్మ్. ఇప్పటి వరకు మిస్ అవ్వకపోవచ్చు కానీ ఫ్యూచర్లో మిస్ అవ్వచ్చు కదా. ఎప్పుడు ఎవరు ఎలా టర్న్ అవుతారో ఎవ్వరం చెప్పలేం కదా ఉషా. మా ఆయన విషయం నేను చెప్పగలను. ఆయన ఎప్పటికీ నీ వైపు టర్న్ అవ్వరు. హ్మ్. అంత ఓవర్ కాన్ఫిడెన్స్ పనికి రాదుషా. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు. నా భర్త మీద నాకున్న కాన్ఫిడెన్స్, నా మీద నాకున్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఇంతకంటే ఎక్కువ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్లే బోర్లా పడ్డట్టు చరిత్ర చెప్తోంది. చరిత్ర ఏం చెప్పినా నేను చెప్పేది ఒక్కటే, నా భర్త అలా పడిపోయే మనిషి కాదు. ఆల్రెడీ పడిపోయి ఉంటే నో వే. వేర్ దెర్ ఇస్ ఏ విల్ దెర్ ఇస్ ఏ వే. నీ భర్త నా వైపు టర్న్ అయ్యేలా చేయడానికి నాకొక వే దొరికింది. ఆ వేలోని నా నెట్వర్క్ నేను మొదలు పెట్టాను. నా నెట్వర్క్ వర్కౌట్ అయ్యి హైవేలో ఉన్న కిరణ్ నా వైపు టర్న్ అయ్యి సబ్వేలోకి వచ్చేస్తాడు. అనవసరంగా కలలు కనొద్దు పల్లవి. నేను కలల్ని కంటానో ఇంకేమైనా కంటానో చూద్దు గాని. ఓకే, చూద్దాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఉషా వెళ్దాం. హలో కిరణ్ గారు. హలో, ఏంటి ఇలా వచ్చావు? మీకు తెలుసు కదా ప్రియమైన ఈటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మన బొమ్మరిల్లు సీరియల్ ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు మాతో కలిసి నటించే అద్భుత అవకాశాన్ని ఈటీవీ కల్పిస్తోంది. ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజం. మీరు చేయాల్సిందల్లా మన బొమ్మరిల్లు సీరియల్ టెలికాస్ట్ అవుతున్నప్పుడు టీవీ ముందు సెల్ఫీ తీసుకొని స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నంబర్కి వాట్సాప్ చేయడమే. సెలెక్ట్ అయిన ప్రేక్షకులకి ఈ అవకాశం వరిస్తుంది. ఆల్ ది బెస్ట్. నువ్వు హాస్పిటల్కి ఎందుకు వచ్చావో నాకెలా తెలుస్తుంది? అదే కళ్ళు తిరిగి పడిపోయిన విషయం మీకు తెలుసు కదా. కళ్ళు తిరిగి పడిపోవడం ఏంటి? మొన్న సడన్ గా ఆఫీస్లో కళ్ళు తిరిగి పడిపోయాను ఉషా. అప్పుడు కిరణ్ గారు కూడా అక్కడే ఉన్నారు. అవునవును ఉన్నాను. ఏదో నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయాను అన్నావు కదా. అన్నాను కానీ మీరే అన్నారు కదా ఎందుకైనా మంచిది ఒకసారి డాక్టర్కి చూపించుకోమని. అనుంటాను అన్నానేమో. మీరు చెప్పినట్టు డాక్టర్ గారికి చూపిస్తే న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉందన్నారు. అందుకని డైట్ చార్ట్ తీసుకోవడానికి న్యూట్రిషన్ ని కలవడానికి వచ్చాను. అవును, మీరెందుకు వచ్చారు? నాకు ఈ మధ్య కొత్తగా తలనొప్పి ఒకటి మొదలైంది. ఒకసారి స్కానింగ్ చేయించుకుంటే మంచిదంటేను తీసుకొచ్చారు. స్కానింగ్ అయిపోయిందండి, పదండి వెళ్దాం. బాయ్ కిరణ్ గారు. బాయ్.
కిరణ్మయి మేడం నన్నెందుకు రమ్మనుంటుంది? మేఘనకి సంబంధించి ఏవైనా అడగడానికి పిలిచారేమో. ఆవిడ ఏం అడిగినా కూడా మేఘనకి సంబంధించిన ఏ విషయాన్ని బయట పెట్టకూడదు. గుడ్ మార్నింగ్ మేడం. కార్తీక్, రా కూర్చో. చెప్పు కార్తీక్, ఏం తీసుకుంటావు? కాఫీ, టీ, కూల్ డ్రింక్? నో థ్యాంక్స్. కార్తీక్, ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నా? నో అలాంటిదేం లేదు మేడం, ఏం లేదు. నిన్ను చూస్తుంటే అలా అనిపిస్తోంది. చెప్పండి మేడం, ఏదో మాట్లాడాలని రమ్మన్నారు. నువ్వు నాకు హెల్ప్ చేయాలి. నేను మీకు హెల్ప్ చేయాలా? ఎస్, నువ్వే హెల్ప్ చేయాలి. నిన్ను క్షమించలేను. గెట్ లాస్ట్. ఇప్పుడు మనం వెళ్తున్న ఆప్షన్కి మేఘన అక్క రావాలన్నా, వచ్చి దెబ్బ తినాలన్నా పక్కన కార్తీక్ ఉండకూడదు. మేఘనా గారి పాట 10 కోట్లు, 12 కోట్లు, 14 కోట్లు, 15 కోట్లు, 16 కోట్లు, 19 కోట్లు. కిరణ్మయి గారి పాట 19 కోట్లు రెండోసారి.